నాలుగేళ్లుగా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా తాజాగా ఆగ్రహానికి గురైంది. యూరోప్పై ఆ దేశ అధ్యక్షుడు విరుచుకుపడ్డారు. రష్యాతో యూరోప్ యుద్ధమే చేయాలని కోరుకుంటే తాము రెడీ అంటూ డెడ్లీ వార్నింగ్ ఒకటిచ్చారు. యూరోప్పై యుద్ధం చేయాలన్నది తమ అభిమతం ఏమాత్రం కాదన్నారు. కానీ యూరోప్ యుద్ధానికి దిగితే తమని ప్రపంచంలో ఎవ్వరూ అడ్డుకోలేరంటూ పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు. యుద్ధమా శాంతా తేల్చుకోవాలంటూ రష్యా అధ్యక్షుడు అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు ఉక్రెయిన్ శాంతి చర్చలపై ట్రంప్ సలహాదారులతో పుతిన్ సమావేశమయ్యారు. అంతకుముందు నిప్పులు చెరిగిన ఆయన ట్రంప్ సలహాదారుల సమావేశంలో మాత్రం నవ్వులు పూయించారు. ఇప్పుడు యూరోప్కు పుతిన్ ఎందుకు వార్నింగ్ ఇచ్చినట్టు? యూరోప్పై పుతిన్ యుద్ధానికి దిగుతారా? ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ మరిన్ని మలుపులు తిరగబోతోందా? వాచ్ ది స్టోరీ. శాంతి చర్చలను యూరోప్ అడ్డుకుంటోందా? రష్యా అధ్యక్షుడికి యూరోప్ ఆగ్రహం తెప్పిస్తోందా? యూరోపై వ్లాదిమిర్ పుతిన్ యుద్ధానికి దిగుతాడా? రెండు రోజుల నుంచి మాస్కో బిజీగా కనిపించింది. మాస్కో నగరం రష్యా రాజధాని. ఒకవైపు మాస్కో నుంచి డెడ్లీ వార్నింగ్స్ వచ్చాయి, మరోవైపు శాంతి చర్చలు సుదీర్ఘంగా సాగాయి. సమావేశాల్లో నవ్వులు పూసాయి. కానీ చివరికి ఉక్రెయిన్ శాంతి ఒప్పందం మాత్రం కుదరలేదు. శాంతి చర్చలు జరగడం, అవి విఫలం అవడం యుద్ధంలో సర్వసాధారణంగా మారుతోంది. భారీ బిల్డప్స్ ఇస్తారు, కానీ చివరకు అందులో ఎలాంటి ప్రయోజనం ఉండదు. 2వ తేదీ ప్రపంచమంతా క్రెమ్లిన్ వైపు చూస్తుంది. ఇద్దరు శక్తివంతమైన అమెరికా సలహాదారులు చర్చల కోసం మాస్కో వెళ్లారు. ఈ ఇద్దరిలో ఒకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కాగా, మరొకరు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్. ఆ ఇద్దరు కలిసి మాస్కోను సందర్శించారు. వాళ్ళు ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్లాన్ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చించేందుకు క్రెమ్లిన్ను కూడా సందర్శించారు. ఈ మీటింగ్కు ముందు పుతిన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్ పొరపాటున అమెరికాకు అనుకున్నారు. పుతిన్ వార్నింగ్ ఇచ్చింది యూరోప్కు. యూరోప్ యుద్ధమే కోరుకుంటే రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ తేల్చి చెప్పాడు. తాము యూరోపే యుద్ధానికి దిగాలని కోరుకోవడం లేదని పుతిన్ తెలిపారు. ఈ విషయాన్ని 100 సార్లు చెప్పానన్నారు. కానీ తమకు వ్యతిరేకంగా యూరోప్ యుద్ధానికి దిగితే మాత్రం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. యూరోపై యుద్ధానికి దిగితే తమను ఎవరూ ఆపలేరని పుతిన్ క్లారిటీ ఇచ్చారు. పుతిన్ యూరోప్కి ఇచ్చిన వార్నింగ్ అత్యంత బలమైనది. నిజానికి పుతిన్ వార్నింగ్ను ముప్పుగా యూరోపియన్లు మండిపడ్డారు. అయితే ఇప్పుడు ఎందుకు పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? యూరోప్కి ఎందుకు ఉన్నట్టుండి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు? శాంతి ప్రయత్నాలను యూరోప్ అడ్డుకుంటుందని రష్యా భావిస్తోంది. ఎందుకు మాస్కో అలా భావిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఉక్రెయిన్ తోటి యుద్ధం ముగించడానికి 28 పాయింట్ల ప్లాన్ను అమెరికా రూపొందించింది. ఈ ప్లాన్ ప్రకారం ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని భూమిని వదులుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, మిలిటరీ పరిమాణాన్ని కూడా తగ్గించుకోవాలని, తటస్థంగా ఉండాలని 28 పాయింట్స్ ప్లాన్ డిమాండ్ చేసింది. దీని అర్థం ఏమిటంటే నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదన్నమాట. ఈ ప్లాన్ను చూస్తే ఎవరైనా రష్యాకి అనుకూలంగా ఉందని తప్పకుండా అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే యుద్ధంలో రష్యానే ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ ప్లాన్ బయటకు వచ్చిన తర్వాత ఉక్రెయిన్ తన యూరోపియన్ మిత్ర దేశాలతో కలిసి కొత్త ప్లాన్ను రూపొందించింది. ఇందులో 19 ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్ గురించి పుతిన్తో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ చర్చించారు. అందుకే ఇప్పటికే చర్చలను యూరోప్ అడ్డుకుంటుందని రష్యా భావిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని అమెరికా స్పష్టంగా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. కానీ యూరోప్ మాత్రం ఉక్రెయిన్ను ఇప్పటికీ ఉసిగొల్పుతోంది. ఉక్రెయిన్ బలమైన డిమాండ్లు చేసేలా యూరోప్ ప్రోత్సహిస్తోంది. ఒకసారి పుతిన్ అంచనాలను చూడండి. ట్రంప్ 28 పాయింట్ల ప్లాన్ను మార్చాలని యూరోప్ వాదించడని పుతిన్ ఎత్తి చూపాడు. యూరోప్ కోరుతున్న మార్పులు కేవలం శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకే తాపత్రం పడుతుందని రష్యా అధ్యక్షుడు విమర్శించాడు. రష్యా ఏమాత్రం ఆమోదించని డిమాండ్లను యూరోప్ చేస్తుందని క్రెమ్లిన్ బాస్ ఆరోపించాడు. ఆ డిమాండ్లను రష్యా అంగీకరించదని కూడా యూరోప్కు తెలుసని పుతిన్ తెలిపారు. చివరికి శాంతి ప్రక్రియను రష్యా అడ్డుకుందని, తమను బ్లేమ్ చేసేందుకు యూరోప్ ప్రయత్నిస్తుందని అధ్యక్షుడు పుతిన్ మండిపడ్డారు. ఓవరాల్గా చూస్తే శాంతి ప్రయత్నాలను యూరోప్ అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విట్కాఫ్, జారెడ్ కుష్నర్ తోటి పుతిన్ చర్చలు జరిగాయి. ఈ చర్చలు సుమారు 5 గంటల పాటు సాగాయి. ఈ దృశ్యాలను చూస్తే ఎంతో ఆప్యాయంగా చర్చలు సాగినట్టు కనిపిస్తుంది. పుతిన్ నవ్వుతూ మాట్లాడాడు. మీరు రావడం సంతోషకరం అన్నాడు. అటు విట్కాఫ్, జారెడ్ కుష్నర్ సైతం నవ్వులు పూయించారు. కానీ చర్చలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కొన్ని ప్రతిపాదనలను తాము అంగీకరించినట్టు రష్యా చెబుతోంది. కానీ ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా మాత్రం ఎలాంటి అడుగులు పడలేదు. ఇందులో అసలైన వివాదం మాత్రం ప్రాదేశిక భూభాగాలే. తాజాగా అధ్యక్షుడు పుతిన్ సలహాదారుడు యూరీ ఉషకోవ్ ఈ విషయాన్ని క్లియర్గా చెప్పారు. భూభాగాలపై రాయితీలు లేకుండా చర్చలు కుదరవని క్లారిటీగా వివరించారు.
తూర్పు ఉక్రెయిన్ భూభాగాల గురించి ప్రత్యేకంగా చర్చించినట్టు పుతిన్ సలహాదారుడు యూరీ ఉషకోవ్ తెలిపారు. ఈ భూభాగాలు లేకుండా ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం సాధ్యం కాదని క్లియర్ కట్గా ఉషకోవ్ తెలిపాడు. ఉక్రెయిన్, రష్యా మధ్య భవిష్యత్తు ఆర్థిక సహకారానికి సంబంధించిన అపారమైన అవకాశాల గురించి కూడా చర్చించామని యూరీ ఉషకోవ్ వెల్లడించాడు. అయితే ఈ భూభాగాల గురించి 2 ప్రధాన సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో మొదటిది డాన్బాస్. డాన్బాస్ అంటే తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం. ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే భారీగా యుద్ధం జరుగుతోంది. డాన్బాస్లోని 88% భూభాగం రష్యా నియంత్రణలోకి వెళ్ళింది. ఈ 88% భూభాగంతో పాటు మిగిలిన 12% డాన్బాస్ ప్రాంతాన్ని కూడా ఉక్రెయిన్ వదులుకోవాలని రష్యా డిమాండ్ చేస్తోంది. కానీ అందుకు ఉక్రెయిన్ మాత్రం అంగీకరించడం లేదు. ఇది మొదటి వివాదం. భూభాగానికి సంబంధించి రెండో సందేహం ఏమిటంటే క్రిమియా. ఈ ద్వీపాన్ని 2014లోనే రష్యా ఆక్రమించుకుంది. సో ఇప్పుడు ఈ క్రిమియాపై చట్టపరంగా తమ భూభాగాన్ని గుర్తించాలని మాస్కో డిమాండ్ చేస్తుంది. ఇది కూడా జెలెన్స్కీకి అత్యంత కీలకమైన అంశం. ఆ భూభాగాన్ని ఓ పల్లెంలో పెట్టి తమకు అప్పగించాలని జెలెన్స్కీపై రష్యా ఒత్తిడి తెస్తోంది. ఒకవేళ భూభాగాలను వదులుకునేందుకు జెలెన్స్కీ తిరస్కరిస్తే తమకు అత్యంత కీలకమైన మిత్రుడిని ఉక్రెయిన్ కోల్పోవడం ఖాయం. ఆ మిత్రదేశం ఏదో కాదు, అమెరికానే. రష్యా డిమాండ్లను అంగీకరించకపోతే పుతిన్ కన్నా ముందే జెలెన్స్కీపై డొనాల్డ్ ట్రంప్ ఫేర్ అవ్వడం ఖాయం. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలని ట్రంప్ తీవ్రమైన పట్టుదలతోటి ఉన్నాడు. నిజానికి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిస్తానని ట్రంప్ అంతకు ముందు హామీ ఇచ్చాడు. కానీ 10 నెలలు గడిచిపోయింది. ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుపక్షాలపై ట్రంప్ సహనాన్ని కోల్పోతున్నాడు. ఇప్పటికే తాను 8 యుద్ధాలను ఆపానని, ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఆపితే 9వది అవుతుందని ట్రంప్ చెబుతున్నాడు. తన సలహాదారులు రష్యాలో ఉన్నారని, యుద్ధాన్ని పరిష్కరించే దిశగా చర్చలు జరుపుతున్నట్టు ట్రంప్ వివరించాడు. ఉక్రెయిన్ యుద్ధం ముగించడం అంత సులువు కాదని, ఇది చాలా గందరగోళంగా ఉందని ట్రంప్ వెల్లడించాడు. తాను ఒకవేళ అధ్యక్షుడిగా ఉంటే 2022లో యుద్ధమే జరిగేది కాదని ట్రంప్ మరోసారి చెప్పాడు. ఒకవేళ యుద్ధం ప్రారంభమైన 4 ఏళ్లు మాత్రం సాగేది కాదన్నాడు. బహుశా ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధంలో నిరంతరం ట్రంప్ మధ్యవర్తిత్వం వహించకపోవచ్చు. ఏదో ఒక సమయంలో సహనం కోల్పోయి ఈ వివాదాన్ని వదిలేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సీన్లోకి యూరోప్ ఎంట్రీ ఇస్తోంది. ఒకవేళ ఉక్రెయిన్ను ట్రంప్ వదిలేస్తే దాన్ని యూరోప్ డీల్ చేయగలదా? కీవ్కు ఆయుధాలను ఇచ్చి యూరోప్ నిధులను అందించగలదా? తాజాగా ఈ విషయాన్ని యూరోప్ విదేశాంగ మంత్రులు సమావేశమై చర్చించారు. ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చే నిధులు అందించలేమని యూరోప్ మంత్రులు తేల్చేశారు. ఎందుకంటే యూరోప్లోని చీలికలు వచ్చాయి. రష్యన్ గ్యాస్ని తీసుకోండి. 2027 నాటికి రష్యా గ్యాస్కు ముగింపు పలకాలని చాలా యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి. కానీ ఆ ప్లాన్ను హంగేరీ, స్లోవేకియా మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ స్తంభింపజేసిన రష్యన్ ఆస్తుల అంశాన్ని తీసుకోండి. ఆ ఆస్తులను ఉక్రెయిన్కు సహకరించేందుకు ఉపయోగించాలని కొన్ని యూరోపియన్ దేశాలు ప్రతిపాదించాయి. కానీ బెల్జియం లాంటి దేశాలు మాత్రం తిరస్కరిస్తున్నాయి. రష్యన్ ఆస్తులను ఉక్రెయిన్కి ఇవ్వడం అనేది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అంటూ బెల్జియం వాదిస్తోంది. యూరోప్లో వచ్చిన ఈ చీలికలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రష్యా అధ్యక్షుడు యత్నిస్తున్నారు. అంటే యూరోప్ దేశాల మధ్య ఉన్న విభేదాలను పెంచి చీలికలను పెంచాలనేదే పుతిన్ ప్లాన్. ఈ క్రమంలోనే యూరోప్కు పుతిన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ సీరియస్గా వార్నింగ్ ఇస్తే యూరోప్ తప్పకుండా సైలెంట్ అవుతుంది. వాస్తవం చెప్పాలంటే ఇది రిస్కీ స్ట్రాటజీ. అయితే పుతిన్ ప్లాన్ పనిచేస్తుందా లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.